ఎక్కటి హబ్, ఇది మన హబ్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పావని సుధాకర్ మాట్లాడుతున్నాను. ఈ రోజు దేవీ నవరాత్రుల్లో భాగంగా అమ్మవారు దుర్గాదేవిగా మహిషాసురమర్దినిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు దుర్గాష్టమి మహానవమి ఒకే రోజు రావడం మూలంగా అమ్మవారిని 2 రూపాల్లో అలంకరిస్తారు. దుర్గాదులను నివారించే పరాశక్తి దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. ఈ అవతారంలో దుర్గాముడు అనే రాక్షసుణ్ణి అమ్మవారు సంహరించినట్లు మన పురాణాల్లో చెప్పబడుతుంది. పంచ ప్రకృతి మహాస్వరూపాలలో మొదటిది దుర్గా రూపము. కోటి సూర్య ప్రభలతో వెదజల్లే ఈ అమ్మను అర్చిస్తే శత్రుపీడనం తొలగిపోయి సర్వత్రా విజయం ప్రాప్తిస్తుంది. అలాగే ఎర్రని వస్త్రం సమర్పించి ఎర్రటి అక్షితలు ఎర్రని పుష్పాలతో అమ్మను పూజించాలి. నవ అవతారాలలో మహిషాసురమర్దిని మహోగ్ర రూపంగా భావిస్తారు. మహిషాసురుని సంహరించిన ఆశ్వీజ శుద్ధ నవమిని మహానవమిగా భావిస్తారు. సింహ వాహనాన్ని అధిష్ఠించి ఆయుధాలను ధరించి చండీ సకల దేవతల అంశలతో మహాశక్తి స్వరూపంగా దర్శనమిస్తారండి. ఈ తల్లిని పూజిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. అలాగే మహిషాసురమర్దినిని ఆరాధిస్తే భయాలన్నీ తొలగిపోయి సకల కార్యాలలో విజయం సిద్ధిస్తుందని భావిస్తారు. ఈరోజు మా ఇంట్లో జరుపుకున్న అమ్మవారి పూజ అలాగే మహిషాసురమర్దిని దుర్గాదేవి అలంకరణ చూపిస్తానండి ఇప్పుడు మీకు. ఫ్రెండ్స్, ఈరోజు దుర్గాష్టమి మహానవమి ఒకే రోజు రావడం మూలంగా మా ఇంట్లో అమ్మవారిని దుర్గాదేవిగా ఇంకా మహిషాసురమర్దినిగా అలంకరించామండి. అలాగే అమ్మవారి పూజ చూశారు కదా, మహిషాసురమర్దిని అవతారము. అమ్మవారు ఆయుధాలన్నీ ధరించి ఉంటారు. అలాగే సింహవాహనంపై ఆసీనమై ఉంటారండి. మహిషాసురమర్దినికి ఎంతో ప్రీతికరమైన కదంబము, అలాగే దుర్గాదేవికి ఎంతో ఇష్టమైన ప్రసాదం అల్లంగారులు తయారు చేసాం ఈరోజు. మీకు ఆ కదంబం కూడా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇంకా అలాగే లలితా సహస్రనామాలు, కుంకుమ పూజ, దుర్గాష్టమి రోజున దుర్గాష్టకము, అలాగే మహిషాసురమర్దిని అష్టకము చదువుకుంటే చాలా మంచిదండి. ఫ్రెండ్స్, చూశారు కదా మా ఇంట్లో జరుపుకున్న అమ్మవారి పూజ అలాగే అమ్మవారి అలంకరణ, దుర్గాదేవి అలంకరణ, మహిషాసురమర్దిని అలంకరణ చూశారు కదా. అలాగే అమ్మవారికి నైవేద్యం కింద పెట్టిన కదంబం ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు కదంబం ఎలా తయారు చేయాలో చూద్దాము. కదంబం తయారు చేయడానికి ఇలా 1 కప్ రైస్, దాంట్లో ఒక 1/2 కప్పు కందిపప్పు తీసుకున్నాను. కప్ రైస్కి 1/2 కప్పు కందిపప్పు. దీన్ని ఈ రెండింటిని చక్కగా ఉడికించేసుకోవాలండి. చూసారు కదా, ఆ కందిపప్పుని కడుక్కుని క్లీన్ చేసుకున్నాక ఒక అరగంట నానపెట్టుకుందాం. అప్పుడు పప్పు చక్కగా మెత్తగా ఉడికిపోతుంది. దీంట్లో 1 గ్లాస్ వాటర్ పోసి నానపెట్టేసుకుందాం. అలాగే రైస్లో 2 గ్లాసులు వాటర్ పోస్తున్నాను. కప్ రైస్కి 1/2 కప్ కందిపప్పు, అలాగే దాంట్లో 1 గ్లాసు కందిపప్పులో రైస్లో 2 గ్లాసులు వాటర్ పోసి ఉడికించేసుకుందాం. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఇలా శనగపప్పు ఇంకా ధనియాలు ఇవన్నీ వేసి మనం డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ప్యాన్ పెట్టుకుని శనగపప్పు అలాగే ధనియాలు ఇంకా మిరియాలు, కొంచెం మిరియాలు ఇంకా జీలకర్ర, ఎండుమిర్చి ఇవన్నీ వేసి మనం డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీలో పౌడర్ చేసుకోవాలండి. చూసారు కదా, ఆయిల్ లేకుండా ఫ్రై చేస్తున్నాము. శనగపప్పు, మిరియాలు, జీలకర్ర ఇంకా ధనియాలు, అలాగే రెడ్ చిల్లీ వేసాను. ఎండుమిర్చి ఒక 3 వేసానండి. ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోవాలి. ఈ కొంచెం కలర్ మారాక ఎండు కొబ్బరి తురుము కూడా వేసేసుకోండి. ఎండుది కానీ పచ్చిది కానీ ఇలా తురుమేసుకుని వేసుకోండి కొబ్బరి పొడి. చూసారు కదా, అవి చక్కగా పచ్చనపప్పు ధనియాలు అన్నీ కొంచెం రోస్ట్ అయినాక ఇలా కొబ్బరి తురుము కూడా వేసుకోండి. ఈ మొత్తం చక్కగా ఇలా ఫ్రై అయిపోవాలండి. చక్కగా ఫ్రై అయిపోయినాక మిక్సీలో ఈ పొడి చేసుకుని పక్కన పెట్టుకోండి. కదంబంలో 9 రకాల కూరగాయ ముక్కలు వాడతామండి. అమ్మవారికి ఇది నైవేద్యం పెడతాము. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన కదంబం. 9 రకాల కూరగాయ ముక్కలు వాడుతున్నాము. చూసారు కదా, ఇక్కడ బెండకాయ, బంగాళదుంప, చిలకడ దుంప, వంకాయ, ములక్కాడ, క్యారెట్, బీన్స్, ఆనపకాయ ముక్కలు ఎన్ని ముక్కల కింద కట్ చేసి ఇలా పక్కన పెట్టుకోండి. చూసారు కదా, 9 రకాల కూరగాయ ముక్కలు వాడుతున్నాము. ఇవన్నీ చిన్న పీసెస్ కింద కట్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ఇలా ఒక గిన్నె పెట్టేసుకోండి పెద్దది. ఇలా మందపాటి గిన్నె ఒకటి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కినాక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకుని ఫ్రై చేసుకోండి.
చూసారు కదా, దాంట్లో ఆయిల్ వేడెక్కినాక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ లైట్గా ఫ్రై చేసుకుని ఫస్ట్ చిలకడ దుంప వేస్తున్నానండి. మొత్తం 9 రకాల కూరగాయ ముక్కలు వేస్తున్నాం. ఫస్ట్ చిలకడ దుంప, అలాగే బంగాళదుంప, గుమ్మడికాయ ముక్కలండి. ఇవి మనకి గుమ్మడికాయ దొరుకుతుంది కదా, ఆ పసుపు రంగు గుమ్మడికాయ తీసుకుని అది కూడా చిన్న ముక్కల కింద కోసి అది కూడా వేసేద్దాం. అలాగే ఆనపకాయ ముక్కలు, ఇంకా క్యారెట్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, ఇంకా బెండకాయ. చూస్తున్నారు కదా 9 రకాల కూరగాయ ముక్కలు. మీకు ఏవి అవైలబుల్ ఉంటే వేసుకోవచ్చు. అలాగే బీన్స్ వేసాను, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్, ఇంకా ములక్కాడ, ఇంకా వంకాయ వేసాను. నేను ఈ 9 రకాల కూరగాయ ముక్కలు నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను యూజ్ చేస్తున్నాను. మీకు ఇంకా గ్రీన్ కలర్ బఠానీ, క్లాలీఫ్లవర్ ఇవి కూడా యూజ్ చేయొచ్చండి. బీట్రూట్ కూడా వేసుకోవచ్చు. నేను 9 రకాల కూరగాయ ముక్కలు వాడుతున్నాను. ఈ నా దగ్గర అవైలబుల్ ఉన్నవి యూజ్ చేస్తున్నాను. చూసారు కదా, ఈ కొంచెం మూత పెట్టుకొని కలిపేసుకుని తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత మూత పెట్టుకుని కొంచెం మగ్గినాక కొంచెం పసుపు ఉప్పు వేసి మళ్ళీ గరిటతో తిప్పేసుకుందాం. ఈ కూరగాయ ముక్కలన్నీ వేసేసుకుని మూత పెట్టుకోండి. 2 మినిట్స్ మగ్గినాక కొంచెం పసుపు ఉప్పు వేసి గరిటతో చక్కగా అంతా మిక్స్ చేసేసుకోండి. చూసారు కదా, అన్నీ చక్కగా కొంచెం కుక్ అయినాయి. ఇప్పుడు ఉప్పు వేసాం కదా, చక్కగా ఉడికిపోతాయి. పసుపు కొంచెం ఉప్పు వేసి మొత్తం గరిటతో మిక్స్ చేసేసుకోండి. మళ్ళీ మూత పెట్టి కొంతసేపు ఉడికించేసుకుందాము. చక్కగా మగ్గిపోతాయండి. ఈ కూరగాయ ముక్కలన్నీ మగ్గిపోవాలి, చక్కగా మెత్తగా అయిపోవాలి. అలాగే టమాటా వేసిన 2 టమాటాలు, పండు టమాటాలు చిన్నగా కట్ చేసినవి, అవి కూడా టమాటా కూడా యాడ్ చేశాను. కూరగాయ ముక్కలు కుక్ అయినాక మాత్రమే టమాటా యాడ్ చేయండి. అన్నీ కొంచెం కుక్ అవ్వాలి. ముందే టమాటా వేసేసారంటే ఆ పులుపు వచ్చి అవి గట్టిగా అయిపోతాయి. అన్నీ చక్కగా ఉడికినాక టమాటా యాడ్ చేయండి. అవి కూడా మొత్తం మగ్గిపోయినాక చింతపండు పులుసు, ఫస్టే చింతపండు నానబెట్టుకుని దాంట్లో నుంచి తీసిన చింతపండు పులుసు నేను 2 కప్పులు వేస్తున్నాను. ఈ కూరగాయ ముక్కలు అలాగే కందిపప్పు రైస్ మిక్స్ చేస్తాం కదా, దీని మొత్తానికి సరిపడా 2 కప్పుల చింతపండు పులుసు వేస్తున్నాను. మొత్తం ఒకసారి గరిటతో మిక్స్ చేసేసుకోండి. చూసారు కదా, చక్కగా ఇవి ఉడుకుతున్నాయి. అలాగే చింతపండు పులుసు వేసాం కాబట్టి కొంచెం బెల్లం ముక్క వేస్తున్నాను. చింతపండు పులుసు యాడ్ చేసినప్పుడు కొంచెం బెల్లం యాడ్ చేసుకుంటే బాగుంటుంది, ఇంతకుముందు చెప్పాను. అలాగే కొంచెం కారం, దీనికి సరిపడాగా కారం. ఇందాక మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొడి అంతా వేసేయండి. ఇందాక శనగపప్పు, మనం ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిర్చి, కొబ్బరి అన్నీ మిక్సీ వేసుకుని పొడి చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పొడి అంతా వేసేయండి. ఈ పొడి వేయంగానే మంచి ఫ్లేవర్ వస్తుందండి. చక్కగా గుమ్మగుమ్మలాడుతుంది వాసన, మంచి సువాసన వస్తుంది. చూసారు కదా, ఈ కూరగాయ ముక్కల్లో ఉడికినాక ఈ పొడి కారం వేసేసి మొత్తం మిక్స్ చేసేసుకోండి. ఈ పొడి తయారు చేయకపోయినా సాంబార్ పొడి మీ దగ్గర రెడీగా ఉంటే అది కూడా వేయచ్చు, కానీ ఇది ట్రై చేయండి. ఈ పొడి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. చూసారు కదా, అన్నీ చక్కగా మిక్స్ అయిపోయాక మనం ఉడికించి పెట్టుకున్న కందిపప్పు వేసేసాను. ఇప్పుడు కందిపప్పుని ఇందాక ఉడికించుకున్నాం కదా, చక్కగా మెదిపేసుకుని ఈ కూరగాయ ముక్కలన్నీ ఉడికిపోయినాక యాడ్ చేసేయండి కందిపప్పుని. అలాగే మనం ఉడికించి పెట్టుకున్న రైస్, ఇందాక రైస్ చెప్పాను కదా, మనం ఉడికించి పక్కన పెట్టుకోమన్నాను కదా, ఆ రైస్ అంతా యాడ్ చేసేయండి. 1 కప్ రైస్కి 1/2 కప్పు కందిపప్పు అని చెప్పాను కదా, అవి ఉడికించినాక ఈ కూరగాయ ముక్కలన్నీ చక్కగా మగ్గిపోయి కొంచెం మెత్తగా అవ్వగానే ఈ రైస్ అంతా యాడ్ చేసేయండి. చూసారు కదా, మొత్తం ఇప్పుడు రైస్ యాడ్ చేసినాక మొత్తం గరిటతో ఒకసారి మిక్స్ చేసేసుకోండి. మొత్తం ఆ కూరగాయ ముక్కలు రైస్ అంతా మిక్స్ అయ్యేటట్టు గరిటతో మొత్తం కలిపేసుకోండి. చక్కగా మిక్స్ అయిపోతాయి. సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకోండి, ఎక్కడ హైలో పెట్టొద్దు. సిమ్లో పెట్టుకుని మొత్తం కుక్ చేసుకోండి, చక్కగా అయిపోతుందండి. చూసారు కదా, మొత్తం కలిసిపోయింది. ఇప్పుడు పైన కొత్తిమీర జల్లుకుని ఒక్క 2 మినిట్స్ మూత పెట్టుకుందామండి. మొత్తం మిక్స్ అయిపోద్ది. ఆ ఫ్లేవర్ అంతా ఈ రైస్కి పట్టేస్తుంది. చాలా రుచిగా ఉంటుంది. చక్కగా గుమ్మగుమ్మలాడుతుందండి వాసన. అయితే మనకి ఆ పొడి వేసాం కదా, దాని మూలంగా చాలా చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ కదంబం మీకు తిరుపతి వెళ్ళిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. తిరుపతి వెళ్ళినప్పుడు పెద్ద తిరుపతిలో మనకి కదంబం ప్రసాదం పెడతారు. ఎంత రుచిగా ఉంటుందోనండి, అదే రుచిగా మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఉడికిపోయింది, పక్కన పెట్టుకుని అదంతా రైసు కూరగాయ ముక్కలు అన్నీ ఉడికిపోయినాయి కదా, పక్కన పెట్టుకుని ఇప్పుడు తాలింపు వేసేద్దాం. తాలింపుకి ఇక్కడ మీరు నెయ్యి యూజ్ చేయండి, అప్పుడే మంచి కమ్మదనం వస్తుంది. నెయ్యి వేడెక్కినాక జీడిపప్పు వేస్తున్నాను. ఈ తాలింపు మంచిగా వేసుకున్నారంటే ఇంకాస్త రుచి పెరుగుద్దండి.
చూసారు కదా నెయ్యి వాడుతున్నాను. నెయ్యి వేడెక్కినాక జీడిపప్పు అలాగే మినప్పప్పు ఇంకా ఆవాలు వేసాను. ఈ చక్కగా గోల్డ్ కలర్లో ఫ్రై చేసేసుకోండి. ఈ నూనె బదులు నెయ్యి వాడటం మూలంగా మీకు రుచి చాలా బాగుంటుంది. చూసారు కదా ఇందులో 2 రెడ్ చిల్లీ కూడా వేసాను. ఇంకా కారం ఎక్కువ కావాలన్న వాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. చక్కగా ఫ్రై అయిపోయింది తాలింపు అంతా. ఇప్పుడు మనం ఇందులో వేసేసుకుందాం. ఇంగువ ఇష్టం ఉన్న వాళ్ళు ఇంగువ కూడా వేసుకోవచ్చు తాలింపులో. చూసారు కదా ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి. మన కదంబంలో కలిపేసుకుందాం ఇప్పుడు ఈ తాలింపు అంతా. అంతేనండి, సింపుల్గా రెడీ అయిపోయింది మన కదంబం. 9 రకాల వెజిటేబుల్స్తో కందిపప్పు రైస్ యాడ్ చేసి మంచి కమ్మగా రుచికరంగా ఇలా కదంబం తయారు చేసుకోండి. చాలా బాగుంటుందండి. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన నైవేద్యం ఇది. దసరా టైంలో, నవరాత్రి టైంలో ఇది మనం తప్పనిసరిగా ఈ దుర్గా అవతారం రోజు, మహిషాసురమర్దిని అవతారం రోజు అమ్మవారికి ఈ కదంబం తయారు చేసి పెడతాము. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము ఏ రెసిపీస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు కూడా చూడొచ్చు. అలాగే మీరు తయారు చేసిన రెసిపీస్ని పిక్స్ తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి #ActiveHub అని చెప్పి ట్యాగ్ చేయండి, మేము కూడా చూస్తాం. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో కూరగాయ ముక్కలు, అలాగే పైన కొత్తిమీర వేసాం, ఇంకా జీడిపప్పు నెయ్యి కలిసి అసలు ఆ రుచే చాలా అద్భుతంగా ఉంటుందండి. మీరు డెఫినెట్గా ట్రై చేయాలి ఫ్రెండ్స్. ఇది చాలా చాలా బాగుంటుంది. ఇంకా తయారైపోయింది కదమ్మా. ఇంకా అమ్మవారికి నైవేద్యం కింద పెట్టేయడమే. ఫ్రెండ్స్ చూసారు కదా అమ్మవారికి నైవేద్యం కింద పెట్టిన కదంబాన్ని ఎలా తయారు చేసుకోవాలో, ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో మీ అందరు చూసారు కదా. మీకు కూడా నచ్చిందని కోరుకుంటున్నాను. నెక్స్ట్ టైం ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.